మహిమ కలుగును గాక. ఉదయకాలమున సజీవ లెక్కలో మనం ఉంటున్నాము. పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉదయకాలమున దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరిచే దేవుడు అవుతున్నాడు. ఈరోజు దైవ సందేశము మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో మరి ఒక మాట రాయబడి ఉంది. దాన్ని చక్కగా చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవుని వాక్యం చెబుతుంది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనమందరము కూడా ఈ లోకంలో మనం ఉంటున్నాము. ఈ లోక ఆశలతో, ఈ లోక ఆలోచనలతో మన చుట్టూ మన కుటుంబాలు, మన భవిష్యత్తు, మన స్నేహితులు, మన యొక్క కలలు, మన యొక్క గురి ఏమైతే ఉందో వాటన్నిటి మీదనే మనము దృష్టి ఉంచుకొని ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనమందరము కూడా పరిగెత్తుతూ ఉంటున్నాం. మనము ఈ జీవితంలో మనం సాధించవలసినవి ఎన్నో ఉన్నాయని వీటన్నిటి మధ్యలో మనం ఒకటి మర్చిపోతూ ఉంటున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనము భూ సంబంధమైన వాటి మీదనే ఆశ పెట్టుకొని, వాటి మీదనే దృష్టించి, వాటి మీదనే ధ్యాస ఉంచుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇటు అటు పరిగెత్తు వెళ్తూ ఉంటున్నాం కదా. ఏదో మనం సాధించాలని, ఏదో ఒకటి మనం గురిని చేరుకోవాలని, గొప్పగా మనం కావాలని, లేక మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన చదువుల్లో, మన కుటుంబాలలో మనం ఉన్నతమైన స్థితికి రావాలని భూమి మీద ఉన్న వాటి మీదనే మనసు పెట్టుకొని వాటి కొరకే ప్రయాసపడుతున్నాం. ప్రతిదీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే ప్రయాసం. కానీ నా ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమున దేవుని వాక్యం సెలవిస్తుంది, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటి కొరకే మీరు వెదకండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఎలాగనగా మనము ఒక రోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఈ భూలోకమును మనము వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనము కట్టుకున్న ఇండ్లు, మనము సంపాదించిన డబ్బు, మనము తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలు అన్నిటినీ కూడా ఒక రోజు మనము వదిలివేసుకుంటాం. కానీ మనకిది చాలా కష్టం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా కేవలము పర సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టడము చాలా కష్టం. ఎందుకంటే మన కంటికి కనిపిస్తున్నది ఒకటి, కనిపించనిది వేరొకటి. కనిపించిన దాని మీద ఆశ పెట్టుకుంటాం కానీ కనిపించని దాని మీద ఆశ ఉండదు. కాబట్టే నా ప్రియమైన వాళ్ళారా, మనమందరము కూడా పైనున్న వాటి యందు మనసు ఉంచుకోవాలి. పైనున్న వారు ఎవరు? పరలోకం మీద ఆశ ఉంచుకోవాలి. పరలోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచన చేయాలి. అవును, మనం ఒక్కసారిగా మన దృష్టిని మార్చుకోవాలి. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఏమంటుందంటే, మన పౌరస్థితి పరలోకమందుంది. మనము అక్కడి వారము, మనం అక్కడి నుంచి వచ్చాం. మనము పైన పరలోక రాజ్య సంబంధికులము. మరి మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, మనం వెళ్ళేటప్పుడు కూడా ఏది కూడా మనము తీసుకొని పోము. ఈ లోకంలో ఉన్నంతసేపు యాత్రికులుగా మనం ఈ లోకంలో నివాసం ఉండాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని మనము జయిస్తూ విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా, నీ పౌరస్థితి పరలోకమందుంది. పరలోకం అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యములో నీకు పౌరసత్వం ఉంది. ఆ పౌరసత్వం ఉన్న రాజ్యములో నీవు నివాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనము భూ సంబంధమైన వాటిలో ఎక్కడైతే యాత్రకు వచ్చామో అక్కడ భూ సంబంధమైన వాటి మీద ఆశనుంచుకున్నాం. ఎట్లా ఆశించుకున్నాము? ఒక రకమైన ఆశన కాదు కదా. ధనము మీద ఆశ, ఉద్యోగము కావాలని ఆశ, పేరు ప్రఖ్యాతలు కావాలని ఆశ, గొప్పగా బ్రతకాలని, జీవించాలని ఆశతో ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటున్నాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో నుండి
21వ వచనం వరకు వాక్యమును స్పష్టంగా యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు. మనమందరము కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నామో తెలుసా? డబ్బును సంపాదించాలని, భూమిని సంపాదించాలని, ఆస్తులు కూడా పెట్టుకోవాలని, బంగారు కావాలని మనమందరూ ఆశపడుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. హల్లెలూయా. మనము భూమి మీద మన కొరకు డబ్బును సమకూర్చుకోవాలని ఆశపడుతుంటున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకోవాలని ఆశపడుతుంటున్నాం. ఈ రోజుండి రేపు భూలోకాన్ని వదిలిపోయే వారం మనము ఈ భూమి మీద వీటిని అన్నిటినీ కూడా సమకూర్చుకోవాలనుకుంటున్నాం. అందుకే వాక్యం అంటుంది, ఇక్కడ చిమ్మట కొడుతుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు దొంగతనము చేస్తారు. కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలింపరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును. హల్లెలూయా. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్యాంకుల్లో దాచుకున్నా, నువ్వు వడ్డీలకు ఇచ్చుకున్నా, నువ్వు నీ యొక్క పెట్టెల్లో దాచిపెట్టుకున్నా, నీ మనసంతా ఆ ధనం మీదే ఉంటుంది. కానీ నా ప్రియమైన వారలారా, ఒకరోజు ఇది అశాశ్వతమైనది, ఒకరోజు దీన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాము, ఒకరోజు దీని ద్వారా మనకు వచ్చేది ఏమీ లేదు అని గ్రహించి మనము పై సంబంధమైన పర సంబంధమైన వాటి కొరకే మనం వెతకాలంట, చూడాలంట. హల్లెలూయా. ఈరోజు నీ చూపు ఏ వైపు ఉంది? అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఎన్నో రాజ్యాలను గెలిచాడు, ఎంతో డబ్బును సంపాదించాడు, సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నానన్నాడు. కానీ అతడు ఒక తెలుసుకున్నాడు, చనిపోయేటప్పుడు ఆయన అన్నాడు, నేను చనిపోయినప్పుడు నా చేతులు 2 బయటికి పెట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నేనేమి తీసుకొని రాలేదు, నేనేమి తీసుకొని పోవడం లేదు, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళుతున్నాను. కాబట్టి భూమి మీద ఏది కూడా మనం తీసుకొని వెళ్ళలేం. వ్యర్థమైన వాటి యందు మనస్సుంచి మన సమయాన్ని గడుపుతూ దాని కొరకు ప్రయాసపడుతూ మనం పరిగెత్తుతున్నాం. అందుకే ప్రసంగి గ్రంథములో ఆ యొక్క దైవజనుడు అంటాడు, భూమి కింద సూర్యుని కింద జరుగుదు ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే. మనుషుడు దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడు అది వ్యర్థమే. ఒకరోజు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీకు పరమందు పౌరసత్వం ఉంది, ఆ పరలోకములో నువ్వు ఉండబోతున్నావు, ఆ పరలోకములో దేవుని యొక్క నిత్యత్వములో నువ్వు ఉండబోతూ ఉంటున్నావు. నీ సమయాన్ని భూమి మీద నువ్వు ఏ రీతిగా గడపాల నిత్యత్వము కొరకు అంటే దేవుని వాక్యాన్ని అనుభవించి, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యాన్ని హత్తుకొని, దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తూ బ్రతకాలి. అవును నా ప్రియమైన వారలారా, మన జీవితంలో ఒకటే ఒకటి మనకు అవసరమైంది, అది దేవుని వాక్యము. ఆ వాక్యమును మనం ధ్యానిస్తూ, ఆ వాక్యమును మనం అనుసరిస్తూ, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, మన ధ్యాస, మన దృష్టి పరలోకమందు యేసయ్య నా కొరకు ఉన్నాడు, పరమందు దేవుడు నా కొరకు ఉంటున్నాడు, నా కొరకు పౌరసత్వమును సిద్ధపరిచాడు, నా కొరకు స్థలమును సిద్ధపరిచాడు, నన్ను అక్కడికి ఆయన తీసుకొని వెళ్తాడు, నా యొక్క రాజ్యము పరలోక రాజ్యమే అని ఎప్పుడైతే నువ్వు దృష్టి ఉంచుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క ఫోకస్ యేసుక్రీస్తు ప్రభు మీదకి మారుతుందో అప్పుడు నీవు గొప్ప కార్యాలను చూడగలుగుతావు. అవును, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని గణపరచు. ప్రతి ఉదయమే నూతనమైన కృపలతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపుతుంటున్నాడు కదా. ఎంతో మందికి లేని ధన్యతను దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. ఎంతో మందికి లేని యొక్క అవకాశాలను నీకు ఇచ్చి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తూ ఉండగా, నా ప్రియ సహోదరుడా సహోదరి, భూమి మీద ఉన్న వాటిని చూసి నువ్వు ఇదే జీవితం అనుకుంటే వ్యర్థం. నీకు ఇంకొక జీవితం ఉంది. యేసును నమ్ముకున్న వారికి నిత్యత్వములో నూతన జీవమున్నది. ఆ జీవములో నువ్వు ప్రవేశించాలని, ఆ నిత్యత్వములో, ఆ పరలోక రాజ్యములో వైభవమును నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు భూ సంబంధమైన వాటిని గురించి ఎక్కువ మనసు పెట్టుకోవద్దు. నువ్వు పర సంబంధమైన వాటిని గురించి అంటే పరలోకములో ఆ మహా వైభవము, ఆ యొక్క పరలోకములో దేవుని దూతలు ఆయన ఆరాధించడము, ఆ పరమందు దేవుని స్తుతించడము, ఆ దేవుని యొక్క మహిమను
ఆ యొక్క పరమందు మనము చూడాలని ఆశ కలిగి ఉండాలి. కానీ ఇదిగో నా ప్రియ సహోదరుడా సహోదరి, భూమి మీద ఉన్న వాటిని కాదు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు కదా. మనం అలా దృష్టి దేని మీద ఉంచాం? వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా, భూమి మీద నువ్వు ధనము సంపాదించుకుంటే అది తుప్పు పడుతుంది, చిమట కొడుతుంది. దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావే. ఈ రోజుండి రేపు అదృశ్యమయ్యే దాని కొరకు నువ్వు ఆశపడుతున్నావే. గతించిపోయే దాని మీద నువ్వు ఆశపడుతున్నావే. దేవుని మాటలు గతించవని వాక్యం చెప్తుంది కదా. ఆ దేవుని మాటల మీద నువ్వు ఆశించుకో. దేవుని వైపు చూడు. నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నం చేయి. నా యొక్క పౌరసత్వం పరమందుంది, అక్కడ నా దేవుడున్నాడు అని జ్ఞాపకము చేసుకొని ఇవన్నిటిని కూడా మర్చిపోదాం. మర్చిపోవడం అంటే కంప్లీట్ గా వదిలేయమని కాదు. కుటుంబం అవసరము, సమాజం అవసరము, సంఘం అవసరము, అన్ని మనకు అవసరమే. కానీ మన ఆలోచన దేవుని మీద ఉండాలి. ఆయన యందు విశ్వసించాలి, ఆయన వైపు చూడాలి. ప్రతినిత్యము ప్రార్థిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా మనము నిలబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. భూ సంబంధమైన వాటిని కొద్దిసేపు పక్కన పెడదాం. క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడదాం. దేవుని రాకడ సమీపముగా ఉంది. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన వింతలు జరుగుతూ ఉంటున్నాయి. ఎప్పుడూ లేనివన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉంటున్నాయి. ప్రతిరోజు టీవీలలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, మరి న్యూస్లో రకరకాలుగా దేవుని యొక్క అద్భుతాలను మనుషులు చెప్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. కాబట్టి నీవు విడవబడి భూమి మీద ఆ శ్రమలు అనుభవించే దానికంటే యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను భూ సంబంధమైన వాటి మీద మనసుంచా, నన్ను క్షమించు. ఇదిగో పరలోక రాజ్యము శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన పరలోక రాజ్యములో నిత్యత్వములో నేను నీతో ఉండాలి. నా యొక్క పరలోకంలో పౌరసత్వం కలిగిన నేను అక్కడి వాడని ప్రభువా, నేను రావాలి ప్రభువా, నాకు సహాయము చేయి ప్రభువా అని దేవుని అడుగుదాం. వాక్యానుసారంగా జీవిస్తాం, వాక్యాన్ని ఎత్తి పట్టుకుందాం, వాక్యాన్ని హత్తుకుందాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. నా ప్రియమైన వారులారా, ఆయన త్వరలో రానయించున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఆయనతో పాటు మనల్ని ఆయన తీసుకొని వెళ్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి మనం బ్రతుకుదాం. మనం ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుదమో అని దేహమును గురించి ఆలోచన చేస్తూ, మన యొక్క గృహాలను గురించి ఆలోచన చేస్తూ మనం బ్రతికిపోతున్నాం. కానీ ఇదిగో ఒకరోజు ఈ శరీరమును వదలవలసిన వారమని మనం జ్ఞాపకం చేసుకుందాం. మట్టికి మన్నైపోయే ఈ శరీరమును బట్టి మనము చూస్తున్న ఇవన్నీ కూడా ఒకరోజు లయమైపోతాయి. కాబట్టి జాగ్రత్త కలిగిన వారిగా క్రీస్తు వైపు మనము చూద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.